ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో ఉన్నారు స్టాక్ మార్కెట్ అండర్స్టాండర్ సుందర్రామ్ రెడ్డి గారు. సార్తో మాట్లాడదాం ముఖ్యంగా ఈ రోజు మార్కెట్ సిచ్యువేషన్ గురించి. నమస్కారం సార్. నమస్తే. మార్కెట్ ఎక్స్ప్లెయిన్ చేయాలి ఈ రోజు పరిస్థితి అంటే సింపుల్ గా ఒక పదంలో బ్లడ్ బాత్ అని చెప్పొచ్చు. అంటే ఇలా ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, క్లుప్తంగా వివరిస్తారా? అంటే మన మార్కెట్ ని ఐసోలేటెడ్ చేసి మనం చూడొద్దండి. వరల్డ్ మార్కెట్ కనుక చూస్తే కనుక అమెరికాలో నిన్న బాగా పడింది మార్కెట్, అంతకు ముందు రోజు మార్కెట్ పడింది. టోటల్గా అమెరికన్ మార్కెట్స్ రఫ్గా 3% నుంచి 4% మధ్య డ్రాప్ అయినాయండి. అంటే పర్టికులర్ టెక్నాలజీ స్టాక్స్ బాగా డ్రాప్ అయినాయి అక్కడ. అందుకని ఈ ఎఫెక్ట్ లాస్ట్ 2 days నుంచి వస్తుంది వరల్డ్ వైడ్గా. అండ్ ఏషియన్ మార్కెట్ నిక్కీ చూసారంటే ఈరోజు -2 ఉంది, నిన్న అది మైనస్లో ఉంది. అండ్ హాంకాంగ్ చూస్తే అది కూడా -2లో ఉంది ఈరోజు. కొరియన్ మార్కెట్స్ -2లో ఉన్నాయి. అంటే ఇండియన్ సపరేట్గా కాకుండా చూస్తే వరల్డ్ వైడ్గా చూసుకుంటే లాస్ట్ 2 days నుంచి వరల్డ్ వైడ్గా మార్కెట్స్ అన్ని నెగిటివ్నే ట్రేడ్ అవుతున్నాయి. సో ఇండియన్ మార్కెట్ కూడా ట్రేడ్ అవుతుంది. నిన్నేమో +250కి మూవ్ అయింది, బట్ వరల్డ్ మొత్తం బ్లీడ్ అవుతున్నా సరే, బట్ నిన్న కూడా ఎంటైర్ పోర్ట్ఫోలియో బ్లీడ్ అవుతూనే ఉంది. మార్కెట్ నిఫ్టీ +250లో ఉన్నా సరే, ఈరోజు మార్కెట్ -250కి వచ్చింది. ఈరోజు కూడా ఎంటైర్ పోర్ట్ఫోలియో బ్లీడ్ అవుతూనే ఉన్నాయి. హైలో ఉన్న ఇబ్బందిగానే ఉంది, లోగా ఉన్నాయి. దాని మీనింగ్ ఏంటంటే నిఫ్టీలో ఉన్న కొన్ని స్టాక్స్ సపోర్ట్ చేస్తున్నాయి. ఈ రోజు ఐటీ ఒక్కటే సపోర్ట్ చేస్తుంది, కానీ లేకపోతే మార్కెట్ ఇంకొక 100 పాయింట్లు పడేది. నిన్న ఈ రోజు ఐటీ చాలా స్ట్రాంగ్ గా సపోర్ట్ చేస్తుంది మార్కెట్ ని, అందుకని తక్కువ పడింది ఈ రోజు. ఎక్స్క్లూజివ్ క్లాసెస్ లాంటివి ఉన్నాయి. అంటే ఐటీ రిజల్ట్స్ బాగా వస్తున్నాయండి, దాంతో అవి బాగా సపోర్ట్ ఇచ్చింది అనమాట. సో మనం మార్కెట్ బ్రెత్ కనుక చూసాం అనుకోండి, 10 day మూవింగ్ యావరేజ్ అబౌవ్ ఉన్న స్టాక్స్ ఇండియా మొత్తం మీద ఉంది 24%. 10 days మూవింగ్ యావరేజ్. అదేంటంటే షార్ట్ టర్మ్ మార్కెట్ స్ట్రెంత్ కోసం వాడతారు. అంటే షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో మార్కెట్ చాలా బీడ్ అవుతున్నట్టు లెక్కన. అండ్ 20 day మూవింగ్ యావరేజ్ కన్నా పైన ఉన్న స్టాక్స్ కేవలం 30% ఉన్నాయి. అండ్ 50 మూవింగ్ యావరేజ్ కన్నా పైన ఉంది 62% ఉన్నాయి. అండ్ 200 మూవింగ్ యావరేజ్ కన్నా పైన ఉంది 77%. దాని మీద ఏంటంటే ఇంటర్నల్ గా స్టాక్స్ చాలా బ్లీడ్ అవుతున్నాయి అర్థం. అంటే ఎవరి దగ్గర అయినా అదర్ దెన్ లార్జ్ క్యాప్స్ అనుకుంటే చాలా హెవీగా పడుతున్నాయి లాస్ట్ 2 days నుంచి అని దాని మీనింగ్ అనమాట. అందుకని నిఫ్టీ ఏమో పైనుంచి ఆల్ టైమ్ హై నుంచి పడింది 1%, బట్ ఇంటర్నల్ స్టాక్స్ మాత్రం లాస్ట్ 2-3 days నుంచి బాగా బీడ్ అవుతూ ఉన్నాయి. ఈవెన్ ఈ రోజు కూడా మోర్ దెన్ 3500 స్టాక్స్ దాకా డౌన్ అవుతూనే ఉంది అనమాట. దాని మీనింగ్ ఏంటంటే ఓవరాల్ గా మార్కెట్ బ్రెత్ సివియర్ నెగిటివ్ గా ఉంది. అంటే పోర్ట్ఫోలియోస్ అన్ని 2-3% ఈజీగా డౌన్ అవుతాయి. నిఫ్టీ ఈ రోజు డౌన్ అయింది 1%, బట్ స్మాల్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్ నిఫ్టీ పడింది మోర్ దెన్ 2%. బట్ స్టిల్ వాళ్ళంత అగ్రెసివ్ ఏదైతే ఉందో జరుగుతూ ఉందో అగ్రెసివ్నెస్ మార్కెట్లో, అది తగ్గే ఛాన్స్ కూడా ఇంకా కనబడట్లేదు. అలాగని చెప్పలేదు. బుల్ మార్కెట్లో ఈ బేర్ అటాక్స్ అన్ని చాలా సివియర్ గాను షార్ట్ టర్మ్ ఇలానే జరుగుతుంటాయండి. అందుకని పెద్ద పెద్ద క్యాండిల్తోనే పడతాయి. అందుకని ఈ రెస్ట్ ఆఫ్ ది ఇయర్ లో కూడా నిఫ్టీ ఎప్పుడు అక్కడే స్టేబుల్ గా ఉంటుంది, బట్ స్టాక్స్ మాత్రం డివెచ్చంగా డ్రాప్ అవుతాయి. ఎందుకంటే అండ్ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ స్టాక్స్ లాస్ట్ ఇయర్ మోర్ దెన్ 50% దాకా ఇచ్చింది. ఈ సంవత్సరం ఇప్పటికే మోర్ దెన్ 25% ఇచ్చింది. అది ఎవరు జస్టిఫికేషన్ చేసుకోలేరు ఆ వాల్యుయేషన్ ని. అంటే టూ మచ్ గా మూవ్ అవుతున్నాయి అనమాట. 6 months రౌండ్ హెడ్ చూసుకుంటే 25% దాటింది. జనవరి నుంచి ఇప్పుడు దాకా 6 నెలలు చూసుకుంటే కనుక అంటే స్మాల్ క్యాప్స్ కావచ్చు లేదా మిడ్ క్యాప్ కావచ్చు 25% దాకా ఇచ్చింది. లాస్ట్ ఇయర్ ఆల్రెడీ 50% ఇచ్చింది. యూజువల్ గా ఎప్పుడైనా 50% ఇస్తే నెక్స్ట్ ఇయర్ రెస్ట్ లోకి వెళ్ళిపోతాయి స్టాక్స్ అన్ని. అందుకని ఈ సంవత్సరం ఇప్పటికీ చాలా ఎక్కువ వచ్చినట్లు లెక్క. అండ్ మోర్ ఎవర్ మార్కెట్ లాస్ట్ 27 days నుంచి కంటిన్యూస్ గా రోజు పెరుగుతూనే ఉంది. అంటే ఆల్మోస్ట్ July 4th అక్కడి నుంచి ఎగ్జిట్ పోల్ వచ్చిన దగ్గర నుంచి మరుసటి రోజు నుంచి మార్కెట్ రికవరీ స్టార్ట్ అయితే ఇంకా పెరుగుతూనే ఉంది అదే పని. ఇంతవరకు సింగిల్ డే కూడా మార్కెట్ ఎక్స్ట్రా డే కన్నా లోలో క్లోజ్ అవ్వాల. ఈ రోజే ఫస్ట్ టైం క్లోజ్ అయింది. ఇక దాంతో పోర్ట్ఫోలియో బాగా ఇది అవుతుంది అనమాట. స్టాక్స్ అయితే 2-5% అండి. పర్టికులర్గా డిఫెన్స్ స్టాక్స్, రైల్వే స్టాక్స్ అంటే పిఎస్యూ స్టాక్స్, యూ నేమ్ ఇట్ ఎనీ స్టాక్ అంటే 3-5% పడుకుంటుంది ఈరోజు. ఏ పేర్లను పెట్టండి అంటే ఎక్సెప్ట్ ఐటీ ఒక్కటి ఎస్కేప్ అయింది నిన్న ఈరోజు. బట్ అదర్వైజ్ అయితే ఇప్పటి నుంచి వ్యూలో ఉందండి మార్కెట్. ప్రాఫిట్ చెప్తూనే ఉన్నారు మైట్ బ్రేక్ ఎక్కడైనా సరే అని చెప్పేసి. కాకపోతే ఏంటంటే ఈ టైంలో సివియర్ అటాక్ దొరుకుతాయి, అంత స్మూత్ గా ఉండవు అనమాట. అందుకని స్టాక్ పట్టడం అంటే స్టార్ట్ అయితే 5-6 పడతాయి. అందుకని కాకపోతే దగ్గరలో బడ్జెట్ ఉంది కాబట్టి బడ్జెట్ ఎక్స్పెక్టేషన్ మీద ఈ మార్కెట్ ఆగిద్ది, స్టేబుల్ అవుతుంది. అండ్ బట్ బడ్జెట్ అయిపోయిన తర్వాత ఏదైనా డిసప్పాయింట్ కనుక అయితే కనుక సివియర్ గా ప్రాఫిట్ బుకింగ్ జరిగే ఛాన్స్ ఉంది. ఏదన్నా కావచ్చు నిఫ్టీ పిఈ కరెంట్లీ 23 దగ్గరే ఉందండి. అంటే అది ఎక్స్పెన్స్ అని చెప్పలేము, చీప్ అని చెప్పలేము అనమాట. 25 అనేది 29 or 30 దాకా అయితే చాలా సివియర్ గా ఉన్నట్లు మార్కెట్ వాల్యుయేషన్. అంటే 15 కొత్తే దట్టి చీపర్ కింద లెక్క. అంటే కాబట్టి కరెంట్ వాల్యుయేషన్ జస్టిఫికేషన్ ఉంది కాబట్టి టూ మచ్ పడకపోవచ్చు. మేబీ ఒక 1000 పాయింట్లు నిఫ్టీ 5K కిందకి ఎటైనా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు.
బట్ ఇదైతే జస్ట్ ప్రాఫిట్ బుకింగ్ 1 డే నిఫ్టీ ఆల్ టైమ్ హై నుంచి క్లోజ్ అయింది అంతే. 1 డే డౌన్ అయితేనే ఆ ఎఫెక్ట్ అట్లా ఉందంటే నిఫ్టీ సీరియస్గా 10% పెట్టి ఊహించుకోండి బ్లడ్ బాత్. అందుకని యూజర్స్ చెప్తాను స్టాక్ స్పెసిఫిక్ అనేది ఈ మార్కెట్లో అంత ఈజీ కాదు హ్యాండిల్ చేయడం అనేది. అండ్ డెఫినెట్లీ ఎలాంటి టైంలో ఇండెక్స్ వాళ్ళు కానీ మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు కానీ వాళ్ళు లో బీటా కాబట్టి న్యాచురల్గా ఇంత సివియర్ ఎఫెక్ట్ ఉండదు. అండ్ మోర్ ఎవర్ వాళ్ళు ఏంటంటే పట్టాన్ని వెయిట్ చేస్తుంటారు, ఎక్కువ యూనిట్లు వస్తాయి కదా వాళ్ళు కొనటానికి ప్లాన్ చేస్తారు, ఈవెంట్ ని యూటిలైజ్ చేసుకోవడం సిచ్యువేషన్స్. అండ్ చెప్పినట్టు ఈవెంట్ బడ్జెట్ కానీ చూసుకున్నట్లయితే ఆ టైంకి మరి సిచ్యువేషన్ ఏ విధంగా ఉంటుందో కూడా వచ్చే ఎపిసోడ్ అనలైజ్ చేద్దాం సార్. అండ్ సార్ మరి ఇది ఇంటర్నేషనల్ గా చూసుకున్నట్లయితే ఈవెంట్ క్లోజ్ అయ్యే ఛాన్స్ ఉందా, లేదంటే ఎంత కాలం ఉండే స్కోప్ ఉందంటారు? ఇప్పుడే లాస్ట్ 2 days నుంచి ప్రాఫిట్ బుకింగ్ స్టార్ట్ అయిందండి వరల్డ్ వైడ్ గా. మేబీ ఇది ఇంకొక 1 week అలా కంటిన్యూ ఛాన్స్ ఉంది. ఎందుకంటే హెవీ వెయిట్స్ లైక్ అమెరికాలో మైక్రోసాఫ్ట్ కావచ్చు, ఎన్విడియా కావచ్చు అండ్ అమెజాన్ కావచ్చు అన్ని కూడా ప్రాఫిట్ బుకింగ్ మూడ్ లో ఉన్నాయి అనమాట. ఒక యాపిల్ తప్ప మిగతా మొత్తం కూడా ప్రాఫిట్ బుకింగ్ మూడ్ లో ఉన్నాయి. సో ఇండియాలో రిలయన్స్ రేపు రిజల్ట్ పట్టుకొని ఈ రోజు 2% పడిందంటే ఇక్కడ కూడా ప్రాఫిట్ బుకింగ్ మూడ్ లో ఉంది మార్కెట్ మొత్తం. అండ్ ఎక్సెప్ట్ ఐటీ మిగతా మొత్తం కూడా ప్రాఫిట్ బుకింగ్ మూడ్ లో ఉన్నాయి. కాబట్టి ఎనదర్ ఇంకా 2 to 5% మనం డౌన్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ దాని అర్థం అదేదో మార్కెట్ ఏదో గందరగోళం జరుగుతుందని ఏం కాదు, నార్మల్ ప్రాసెస్ అది. ఎందుకంటే మార్కెట్ మోర్ దెన్ 25 days కంటిన్యూస్ గా వన్ వే డైరెక్షన్ పోయినప్పుడు ఆ ప్రాఫిట్ బుకింగ్ మామూలు విషయమే. దాదాపుగా అంటే ఎన్ నెంబర్ ఆఫ్ మోర్ దెన్ డబుల్ డిజిట్ లో డేస్ లోనే చాలా హైకి వెళ్తుంది తప్ప ఎక్కడ పడింది లేదు. కాబట్టి గుడ్ థింగ్ ఏంటంటే ఎఫ్ఐఎస్ షాపింగ్ చేస్తున్నారండి లాస్ట్ 1 week నుంచి. అండ్ ఈ మంత్ లో ఇప్పటికే వాళ్ళు 20,000 కోట్లు పెట్టారు. దట్ ఈస్ గుడ్ థింగ్ అనమాట. కాబట్టి ఎఫ్ఐఎస్ వచ్చారు కాబట్టి బయింగ్ సపోర్ట్ ఎక్కడైనా రావచ్చు. వాళ్ళు ఏంటంటే లో లెవెల్స్ లో ఉన్నప్పుడు బాగా అమ్మేసుకుని వెళ్ళిపోయారు. ఆల్మోస్ట్ 17,000 దగ్గర నుంచి అమ్మటం పెంచేశారు వాళ్ళు. ఇయర్లీ 1 lakh నుంచి 2 lakh మధ్య అమ్మేసుకుంటూ వెళ్ళిపోయారు. మళ్ళీ లాస్ట్ 10 days నుంచి మాత్రం కొంచెం సివియర్ బయింగ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళ సపోర్ట్ ఉండొచ్చు. అండ్ మోర్ డొమెస్టిక్ ఇండస్ట్రీ నుంచి కూడా మ్యూచువల్ ఫండ్ కానీ ఇన్సూరెన్స్ కంపెనీస్ నుంచి బాగా వస్తుంది కాబట్టి అంత పెద్ద కరెక్షన్ లేకపోవచ్చు కానీ బట్ 1000 points కిందకి పైకి అనేది నార్మల్ థింగ్. మార్కెట్కి మనం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఏదైనా కానీ మార్కెట్ ఎప్పుడు వన్ వే డైరెక్షన్లో మనం ఏం ఎక్స్పెక్ట్ చేయకూడదండి. ప్రతి 10% మూవ్కి 2 to 5% కరెక్షన్ అనేది మామూలు విషయం. అది ఈసారి వన్ వే రూట్లో 24th నుంచి పొత్తునే ఉంది అదే పనిగా. ఇట్ రిక్వైర్డ్ ప్రాఫిట్ బుకింగ్ మేబీ 2 to 3% ఇంకా మార్కెట్ పడే ఛాన్స్ ఎక్కువ ఉంది. అక్కడ నుంచి రికవరీ తీసుకుని పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది. అంటే ఈ రికవరీలో ముందుగా బ్యాంక్ నిఫ్టీ ఏమన్నా సేఫ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు లేదా? కూడా ఐటీ బ్యాంక్ నిఫ్టీ బాగా సపోర్ట్ చేస్తున్నాయండి. ఈ రోజు ప్రాఫిట్ బుకింగ్ హెవీగా జరిగిందంటే సిపిఎస్సి ఏ అయితే పవర్ సెక్టార్స్ అయినా బాగా ముందు పోయినాయి, గవర్నమెంట్ కంపెనీస్ పిఎస్సి అవన్నీ ఈరోజు బాగా సివియర్గా పడిపోయినాయి. అండ్ ఆటో సెక్టర్ బాగా మూవ్ అయింది కాబట్టి అది కూడా ప్రాఫిట్ బుకింగ్ బాగా జరిగింది. అండ్ బ్యాంకింగ్ అండ్ ఐటీలో పెద్దగా ఏం లేదు కాబట్టి పెద్ద పడలేదు. అందుకే నేను చెప్తూనే ఉన్నాను, 2 సెక్టార్లో సేఫ్టీ ఉంది ఈ మార్కెట్లో అనేది. బ్యాంకింగ్ ఒకటి, ఐటీ ఒకటి నిలబడతాయి, పెద్ద పడేదే ఉండదు. ఎందుకంటే లాస్ట్ 5 years యావరేజ్ రిటర్న్స్ 10% వచ్చినాయి రెండిట్లో. అందుకని దాంట్లో పెద్దగా ప్రాఫిట్ ఏం రాలేదు కాబట్టి వాల్యుయేషన్ సపోర్ట్ చేస్తాయి. మిగతా వాటిలో ప్రాఫిట్ బుకింగ్ జరిగే ఛాన్స్ ఉంది. పర్టికులర్గా పిఎస్సి ఒకటి ఏ అయితే టూ మచ్ మూవ్ అయినాయో వాటన్నిటిలో ప్రాఫిట్ బుకింగ్ మేనేజ్ అవుద్ది. రైల్వే కావచ్చు, లేదా షిప్ బిల్డింగ్ కావచ్చు, ఇన్ఫ్రా కావచ్చు, అన్నిట్లో ప్రాఫిట్ బుకింగ్ ఎంతకంత జరిగే ఛాన్స్ ఉంది. ఎందుకంటే చాలా ర్యాపిడ్గా మూవ్ అయింది. ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, ఒక స్టాక్ బయలుదేరిందంటే ఎవ్రీ 100 రూపాయలకి ఫిబ్నాకి రూల్స్ ప్రకారం 38 rupees పోవాల్సింది, లాస్ అవ్వాల్సిందే. అక్కడ మళ్ళీ స్టెబిలిటీ అయ్యి మళ్ళీ కొత్త మనీ లోపలికి వచ్చి ముందు పోతూ ఉంటుంది. అది మార్కెట్ స్ట్రక్చర్. ఈసారి వన్ వే రూట్లో చాలా దూరం ట్రావెల్ చేసింది కాబట్టి అనదర్ 500 to 1000 points డౌన్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అది పెద్ద సీరియస్ విషయం కూడా కాదు. చూడాలి సార్, వచ్చే అప్కమింగ్ ఈవెంట్స్ ప్రకారం మనం కొత్తగా ఏం జరగబోతుంది అనేది వచ్చే ఎపిసోడ్లో అనాలిసిస్. దగ్గరలో బడ్జెట్ ఉంది కాబట్టి సపోర్ట్ చేస్తుందండి. బడ్జెట్ వరకు అయితే మార్కెట్ సపోర్ట్ తీసుకుంటుంది. బడ్జెట్ తర్వాత ఏదైనా ఈవెంట్ ట్రిగ్గర్ అయితే ట్యాక్సేషన్ కానీ ఏదైనా మార్కెట్ ఎక్స్పెక్టేషన్ తగ్గట్టు లేదనుకోండి, అప్పుడు ఒక రౌండ్ కరెక్షన్ తీసుకుంటాం. ఓకే సార్, తప్పకుండా వచ్చే ఈవెంట్స్ ఏ విధంగా ఉంటాయనేది వచ్చే ఎపిసోడ్లో చూద్దాం. అండ్ థ్యాంక్ యూ ఫర్ ద ఎక్స్ప్లెనేషన్. థ్యాంక్ యూ. హలో ఫ్రెండ్స్, రేపు అంటే July 20th ఈవినింగ్ 7 o'clockకి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ మీద వెబినార్ జరగబోతుంది. ఇది డైలీ 3 hours ఉంటుంది, 3 days ప్రోగ్రామ్. దీంట్లో మీకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఎలా సాధించవచ్చు వయా విత్ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ ద్వారా డీటెయిల్గా ప్రాక్టికల్ వేలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది. అండ్ దీంట్లో ఎనీ డౌట్స్ ఉన్నా సరే ఇమీడియట్గా వెబినార్లోనే ఎక్స్ప్లెనేషన్ చెప్తారు. అండ్ అలాగే మ్యూచువల్ ఫండ్స్ ఎగ్జామ్స్ ఎవరైనా రాద్దాం అనుకున్నా సరే, మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్గా మీరు సెటిల్ అవ్వాలన్నా సరే ఎలా చేయొచ్చు, వాటికి సంబంధించిన డీటెయిల్ ఎడ్యుకేషనల్ వివరాలు మొత్తం కూడా ఈ ప్రోగ్రాంలో డీటెయిల్గా చెప్పబడుతుంది. కాబట్టి ఎవరైనా సరే ఈ వాలటిలిటీ ఉన్న ఈ స్టాక్ మార్కెట్లో స్టేబుల్గా ఉండి అండ్ మంచి రిటర్న్స్ వయా విత్ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్ ద్వారా ఎలా సంపాదించవచ్చు, ఎందుకు ఇవి ఇంపార్టెంటో, ఫైనాన్స్ ఫ్రీడమ్కి ఎలా ఉపయోగపడతాయో ఇవన్నీ కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది. కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.
సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.